అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు. మీరందరూ కూడా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒప్పుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మా ఓటు మీకేని. మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పంగానే చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం. లావు కృష్ణదేవరాయలు గారు, మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలి. శ్రీధర్ గారు పార్టీని కాపాడిన వ్యక్తి, ఎప్పుడూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా మంది నాయకులు చూశాను, కానీ శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మేము ఒక హామీ ఇచ్చాం, 40% యువతకు సీట్లు ఇస్తామని. భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాం. ఆయన కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. కానీ ఒకటే చెప్తున్నా, శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ని అత్యంత మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది. భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, మూడో వ్యక్తి శ్రీధర్ ఒక ఎమ్మెల్సీగా ఉంటారు. నేను ఎక్కడా చెప్పను, ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత. జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశం నుంచి చూశాను. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక మాట మీద ఉండే వ్యక్తి. ఎప్పుడైతే నేను ప్రవీణ్ని పెట్టానో నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇది పెట్టారు, నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు. ఇలాంటి నాయకత్వం మీకుండడం పెదకూరపాడు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ పోరాటంలో మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, రావణాసురుణ్ణి చంపడానికి అందరూ వానర సైన్యం ముందుకు వచ్చిందా లేదా? అందరూ ముందుకు వచ్చారా లేదా? రావుడు దేవుడు అవునా కాదా? కానీ అందరి సహకారంతో ముందుకెళ్ళాడు. కడాన ఉడత భక్తి కింద బ్రిడ్జి కట్టడానికి ఇసుక తీసుకొచ్చిందంటే అది ఆ రోజు రావణాసురుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటం, రాముడి సహకారం. కానీ ఈరోజు నేను ఒక్కనే రాలేదు. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జన